జై భవానీ మాత. ఈరోజు మీకు నేను ఎదురుగా 5 నెంబర్స్ని చూపిస్తున్నాను. చాలా ధ్యాస పెట్టి ఈ 5 నెంబర్స్ని చూడండి. మీరు ఎదుటి వాళ్ళు మీ గురించి మీ మైండ్లో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఎదుటవారి ఆలోచనలు మీ మీద, వారికి ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి, ఎవరైనా సరే, మీ లవ్ పార్ట్నర్ అయినా, మీ ఫ్రెండ్ అయినా, మీ ఇంట్లో ఎవరైనా సరే, అంటే మీ ఇంట్లో ఉండే వ్యక్తులు ఎవరైనా సరే, లేదా మీకు వివాహం జరిగింది, మీ లైఫ్ పార్ట్నర్ అయినా, మీరు ఎవరి కోసమైతే తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఈ 5 నెంబర్స్ ఉన్నాయి కదా, మీరు 5గురు కోసము కూడా ఒక్కొక్క నెంబర్ని అయితే చూస్ చేసుకోవచ్చు. లేదా ఒక్కరి కోసమే ఈ 5 ఏదో ఒక నెంబర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగే అనుకోండి. ఇది ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు, ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. విశ్వాసంతో చూసినట్లయితే మీకు ఆన్సర్ అయితే తప్పకుండా దొరుకుతుంది. యూనివర్స్ మీకు ఆన్సర్ని ఇస్తుంది. మీరు ఒక్కరి కోసమైనా, ఇద్దరి కోసమైనా, ముగ్గురు కోసమైనా, ఎలా అయినా సరే వీటిని చూస్ చేసుకోవచ్చు. ఒక్కరి కోసము ఒక్కొక్క నెంబర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఎదుట వ్యక్తులు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీ గురించి అయితే వారికి, అంటే ముందుగా 1వ నెంబర్ని ఎవరైతే చూస్ చేసుకున్నారో వారికి ఈ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. వారికి మీ గురించి అన్నీ తెలుసు, మీ గురించి మొత్తం విషయాలన్నీ కూడా వారికి తెలుసు. కానీ మీ గురించి వారికి కొన్ని కన్ఫ్యూషన్స్ అయితే ఉన్నాయి. మీకు కూడా కొన్ని కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఒక్కసారి మీ రిలేషన్షిప్కి మీరు చాలా వాల్యూని ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఏమీ సంబంధం లేనట్టుగా వదిలేస్తూ ఉంటారు. మీరు ప్రతి విషయానికి కూడా, ప్రతి చిన్నదానికి కూడా చాలా సమయాన్ని తీసుకుంటారు. వారి ఆలోచనలలో మీరు ఎప్పుడూ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. అంటే మీరు ఎదుట వ్యక్తి ఆలోచనలలో మీరు చాలా ఎక్కువగా ఉంటారు. కానీ మీరు వారికి అంత వాల్యూ ఇవ్వడం లేదని, జీవితంలో ఎప్పుడూ విడిపోకూడదనే ఆలోచనలతో వారు మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వారికి తెలుసు మీరు చాలా కన్ఫ్యూషన్లో, భయంలో ఉంటారని, లోపల చాలా డౌట్స్ ఉన్నాయని అర్థం చేసుకుని వారు మీతో ఎప్పుడు ఎక్కువగా గొడవ పడడానికి కూడా ఇష్టపడరు. ఎప్పుడైనా గొడవ ప్రారంభమైనా సరే వారే సైలెంట్ అయిపోతూ ఉంటారు. వారికి తెలుసు మీరు జీవితంలో ఏమి అనుభవిస్తున్నారని. చాలా బాగా అర్థం చేసుకుంటారు వారు మిమ్మల్ని. మీ మధ్య మాటలు కూడా పెద్దగా ఉండవు. ఎప్పుడో 2 రోజులకో 3 రోజులకో ఒక్కొక్కసారి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తికి మీ గురించి పూర్తిగా తెలుసు కదా. వారికి తెలుసు మీరు ఏమి ఆలోచిస్తున్నారని, సమాజం గురించి మీరు భయపడుతున్నారని, ఇంట్లో వాళ్ళ గురించి, మీ గురించి మీరు ఆలోచించుకోరని, కన్ఫ్యూషన్స్తో, డౌట్లో, భయంతో మీ జీవితంలో మంచి సమయాన్ని మీరు పాడు చేసుకుంటున్నారని, ఆ విధంగా ఎదుట వ్యక్తులు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళు, మీ లవ్ పార్ట్నర్సు, మీ రిలేషన్షిప్ ఏదైనా సరే వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. మీరు జీవితాన్ని చాలా చిన్న కోణంలో చూస్తూ ఉన్నారని, ఒక అక్వేరియంలో చేపలాగా అయితే ఇదే మొత్తం ప్రపంచం అనుకుంటున్నారు. అందులోనే మీరు జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు మీ ఆలోచనలలో కూడా ఒకే చోటన ఆపేస్తున్నారు. చిన్న ప్రాబ్లంను కూడా చాలా పెద్ద ప్రాబ్లంగా చూస్తున్నారు. దాని నుంచి మీరు బయటికి రావాలి. అది అసలు ప్రాబ్లమే కాదు, ప్రాబ్లం అని మీరు అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. జీవితము చాలా పెద్దది. మీరు ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలతోనే మీ జీవితం అనేది గడిచిపోతుంది. మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో, ఏదైతే ప్రాబ్లం అని మీరు అనుకుంటున్నారో దానిని షేర్ చేయండి. మీ ప్రాబ్లంని మీరు అంతం చేయడానికి మీ ప్రయత్నాన్ని మీరు చేయండి. అది మీరు మనసులో పెట్టుకుని అలాగే ఉండిపోయినట్లయితే దాని వలన ఎటువంటి ప్రయోజనాలు కూడా లేవు. మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే మీరు దీనిని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనము 2వ నెంబర్ని ఎవరైతే తలుచుకున్నారో వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. 2వ నెంబర్ని కోరుకున్న వారు, ఎదుట వ్యక్తులు మీ గురించి ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుందాము. ఎవరి గురించి అయితే మీరు అనుకున్నారో వారికి మీ గురించి
చాలా అందంగా మొత్తం అంతా కూడా వారికి చాలా మంచిగా మీ గురించి తెలుసు. వారికి అనిపిస్తూ ఉంటుంది మీ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా మీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు కొంచెము ధ్యాస పెట్టాలి, మీరు వారి గురించి కూడా ఆలోచించాలి. కానీ వారు నోటితో చెప్పరు అలా అని. మీరు ధ్యాస పెడితే బాగుంటుందని వారు అనుకుంటూ ఉంటారు. మీకు మాట్లాడాలనిపించినప్పుడే మాట్లాడతారు, మీకు మాట్లాడాలనిపించకపోతే మీరు మాట్లాడరు. మనసును కూడా అర్థం చేసుకోవాలి. వారు అనుకుంటూ ఉంటారు రిలేషన్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం లేదని. రిలేషన్లో ఎటువంటి తప్పులు కూడా మీరు రిలేషన్కి వాల్యూ ఇవ్వకపోయినా మీ రిలేషన్షిప్లో మీరు ఎటువంటి తప్పులు చెయ్యరని మీ గురించి ఎప్పుడు కూడా వారు చాలా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగానే ఎదుట వ్యక్తులు ఆలోచిస్తూ ఉంటారు. మీరు మనసులో మంచి భావాలతో ఉంటే, మంచిగా ఏదైనా మాట్లాడుతున్నట్లయితే వారి మనసులో కూడా మీపై పాజిటివ్ ఆలోచనలు అనేవి పెరుగుతూ ఉంటాయి. తప్పు చేయడం లేదు అలా అని రైట్ వేలో కూడా మీరు వెళ్ళడం లేదు, అది మాత్రము గుర్తుంచుకోండి. ఎదుట వాళ్ళకి వాల్యూ ఇవ్వండి, ఎదుట వాళ్ళని ప్రేమించండి. వారు మీ గురించి అయితే పాజిటివ్గానే ఉన్నారు. నెంబర్ 3 గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైతే నెంబర్ 3ని తలుచుకున్నారో వారు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో అనేది మనం తెలుసుకుందాము. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు మీరు? వారు ఇప్పుడు చాలా నిరాశగా, చాలా నీరసంగా, వారికి ఎలా అనిపిస్తుంది? మీరు చాలా హర్ట్ అయ్యారని వారికి తెలుసు. మీరు చాలా ప్రేమిస్తున్నారు వారిని, అది కూడా వారికి తెలుసు. వారి మాటల వల్ల, వారు చేసే కొన్ని పనుల వల్ల మీరు చాలా దుఃఖంలో ఉన్నారని కూడా వారికి తెలుసు. అది మీ ఫ్రెండ్ అయినా సరే, మీ లైఫ్ పార్ట్నర్ అయినా, మీ లవ్ పార్ట్నర్ అయినా సరే, మీ రిలేషన్ అయితే పాడైంది. మీరు మీ నుంచి వారిని వేరు చేశారు. మీ మీద వారి మనస్సులో చాలా ప్రేమ అయితే ఉంది. వారు మిమ్మల్ని హర్ట్ చేశారు. మీ గురించి వారికి అంతా తెలుసు. మీరు చాలా నిరాశలో ఉన్నారని, చాలా బాధలో ఉన్నారని. వారైతే మీ మీద పాజిటివ్గానే ఉన్నారు, కానీ కొద్దిగా ఏదో డిస్టర్బెన్సెస్ అయితే జరిగాయి. వారు కూడా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలని. వారు ఏదో తప్పు చేశారు, దాని నుండి మీరు మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి అని వారు ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే మీరు చాలా దుఃఖంలో ఉన్నారు, ఎదుట వ్యక్తులు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి చూస్తున్నారు. 4వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరైతే మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఆ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. వారికి తెలుసు మీరు కూడా వారిని చాలా ప్రేమిస్తున్నారని. చాలా తొందరగా మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నారు, చాలా ప్రేమిస్తున్నారు. ఇద్దరి మధ్యలో చాలా బలమైన సంబంధం ఉంది. అది మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా మీకు ఏదైనా రిలేషన్లో ఉన్న పార్ట్నర్ అయినా సరే, మీ ఇద్దరి మధ్యలో సంబంధాలు అయితే మాత్రము చాలా బలంగా ఉన్నాయి. ఒకరికొకరు ఎప్పుడు కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, టైం స్పెండ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. మీ ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఎలాంటి బెస్ట్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుండి కూడా ఫ్రెండ్ అయ్యి ఒక్కొక్కసారి నెల రోజులు, సంవత్సరాల తరబడి కూడా మాట్లాడుకొని పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మధ్యలో. కానీ వారికే మన గురించి అంతా తెలుసు, వారి గురించి మనకి తెలుసు. అది ఒక ప్రేమ సంబంధంగా మారుతుంది. ఆ రిలేషన్ ఉంది మీ ఇద్దరి మధ్య. చాలా రోజుల నుంచి మీరు దూరంగా ఉన్నారు, వారికి తెలుసు మీరు వారి గురించి ఆలోచిస్తున్నారని, వారితో మాట్లాడాలని అనుకుంటున్నారని. ఫ్రెండ్స్ అయినా, లవ్ పార్ట్నర్ అయినా, ఎవ్వరైనా సరే మీరు చాలా ఇష్టంగా ఉంటారు. లైఫ్ పార్ట్నర్ అయినా సరే మీరు చాలా ఇష్టంగా ఉండేవారు, కానీ ఏదో చిన్న కారణాల వల్ల ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. కానీ వారికి తెలుసు వారిని చాలా ఇష్టపడుతున్నారని. వారికి కూడా తెలుసు మీరు చాలా మంచి పర్సన్ అని. మీతో ఫ్రెండ్షిప్ అయినా, రిలేషన్షిప్ అయినా ఏదైనా సరే బాగుంటుందని వారు మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉన్నారు. 5వ నెంబర్ గురించి మనం తెలుసుకుందాము. 5వ నెంబర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారు మీ గురించి వారి మైండ్లో ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. వారు మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీరు మాట్లాడే ముందు అస్సలు ఆలోచించకుండా మాట్లాడేస్తున్నారు.
మీది ప్రేమ సంబంధం కాదు, మీది స్నేహ బంధం మాత్రమే ఉంటుంది. ప్రేమ కోసం మాత్రము మీరు ఈ క్వశ్చన్ అయితే వేసుకోలేదు. మీ ఇంట్లో వాళ్ళ కోసం కానీ ఫ్రెండ్స్ కోసము అలా మీరు ఈ క్వశ్చన్ అయితే వేసుకున్నారు. మీ గురించి ఎదుట వాళ్ళ మైండ్లో అయితే అంతా పాజిటివ్ ఆలోచనలే ఉన్నాయి, నెగిటివ్ ఆలోచనలు లేవు. ఏదో మీడియంగా ఉంది. మీరు ఏ విధంగా అయితే మీరు ఈ రిలేషన్స్కి వాల్యూ ఇస్తున్నారో వాళ్ళు కూడా అదే విధమైన వాల్యూస్ని ఇస్తూ ఉన్నారు. మీరు ఎంత వాల్యూ ఇస్తే వారు అంతే వాల్యూ ఇస్తారు. ఎవరైతే తన గురించి తను తెలుసుకోవాలని అనుకుంటున్నారో వారు ఈ 5 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ని అయితే తప్పకుండా చూస్ చేసుకోండి. దీని రిజల్ట్ అయితే కరెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఒక ఫన్ లాగే అనుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.